తిరిగి వార్తలకు స్వాగతం. రామానాయుడు వంటి మంత్రిని ఎప్పుడు చూడాలని మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారని అన్నారు. మంత్రులు ఉత్తర్వులు జారీ చేస్తారని, అయితే రామానాయుడు బుడమేరు గంటను దగ్గరుండి పుడిపించారని అన్నారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణమూర్తి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ఎమ్మెల్యేను అభినందించారు. ఈరోజు అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవం సందర్భంగా మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు, ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు అయితే చాలా గొప్ప అనేవారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు హీరో మన అందరికీ కూడా రోజు అలాగే కనిపిస్తున్నారు ఆయన. సో వారికి, అలాగే వేదిక మీద అలంకరించిన ప్రముఖులందరికీ, సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అద్దెపల్లి సత్యం గారి గురించి ఇంచుమించు 10 నెలల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఆయన అంటే తెలియని వ్యక్తులు అంటే అసలు ఎవరు ఉండరు. ఆయన చేసిన వాటిలో ఒక గొప్ప విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేంటంటే ఆయన ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన ఉంది. ఆ పరిపాలనప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయించారు మున్సిపాలిటీలో. దాన్ని వ్యతిరేకించి ఆ మున్సిపాలిటీని సస్పెండ్ చేయించారు బ్రిటిష్ వాళ్ళు. అంటే ఫస్ట్ మన అద్దెపల్లి సత్యం గారు మాత్రమే ఇటువంటి తీర్మానం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన ఆంధ్రులందరినీ కూడా చాలా మెప్పించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అదేంటి, అటువంటి ఒక గొప్ప వ్యక్తికి మరి 125వ దినోత్సవం సందర్భంగా మన రామానాయుడు గారు ఒక మంచి పని సంకల్పించి ఈ కార్యక్రమాలు చేరడం. ఆయన ఎప్పుడో రాత్రి 12:30 దాకా కూడా విజయవాడలో అది ఉన్నారు. అప్పటికి వచ్చి కూడా ఇంకా ఇప్పుడు వెంటనే కార్యక్రమానికి రావడం, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం చాలా అభినందనీయం. అలాగే ఇక్కడ అద్దెపల్లి సత్యనారాయణ గారి విగ్రహ ప్రతిష్టాపన కూడా చాలా గొప్ప విషయం. ఇప్పటిదాకా లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ లేదు అంటే. అలాగే చదువుల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు బల్లిపాడు క్షత్రియ సంక్షేమ పరిషత్ నాయకులు 1,03,000 రూపాయల చెక్కును అందజేశారు. పాలకొల్లు అద్దెపల్లి జయంతి వేడుకల్లో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. విజయవాడ వరదలకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని అన్నారు. 74 సంవత్సరాల వయసులో సీఎం చంద్రబాబు నీటిలో నడిచి బాధితుల కష్టాన్ని తీర్చారని అన్నారు. విజయవాడలోనే ఉండి వరద సహాయ చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారని తెలిపారు. బుడమేర గంటను యుద్ధ ప్రాతిపదికన పూడ్చామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలాగా పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అద్దెపల్లి సత్యన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మారావు ఫౌండేషన్ 98 సేవలు అందించిన 60 ప్రముఖుల్ని అలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచేటువంటి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆ త్యాగాలు కానీ, ఆ సేవలు కానీ, ఆ పోరాటం కానీ మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన 125వ జయంతోత్సవాన్ని సంవత్సరం పొడవునా నిర్వహించి మనం ఆయన గౌరవాన్ని మరింత పెంపొందించాలనే ఆలోచనతో ఖచ్చితంగా వారి యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఉషారాణి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆమె కూడా మాకు కూడా ఒక స్ఫూర్తి. ఒక మహిళగా, ఒక ఉక్కు మహిళగా, ఇంతకుముందు ఏంటంటే మన ప్రపంచంలో ఉక్కు మహిళ అంటే మార్గరెట్ థాచర్ గుర్తొచ్చేవారు. కానీ ఈరోజు మళ్ళీ పాలకొల్లు అంటే బంగారు ఉషారాణి గారు గుర్తొచ్చేటువంటి వ్యక్తి. ఆ రకంగా మరి చెప్తూ ఉన్నారు వాస్తవం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనా లోపాలు, గత 5 సంవత్సరాల పరిపాలనా పాపాలు ఈవేళ మనందరికీ కూడా శిక్షలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో పోలవరం విధ్వంసం గురైంది, అమరావతి విధ్వంసం గురైంది, ప్రజావేదిక విధ్వంసానికి గురైంది. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తున్నటువంటివి. కానీ మనం చూడనటువంటివి ఏ విషయాన్నైనా లోతుకి వెళ్తే గత 5 సంవత్సరాల పాలనలో ప్రతిదీ కూడా ఏదైతే మొన్ననే మీరు చూసారు, ఏదైతే బుడమేరు కూడా
మరి పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కినటువంటి బుడవేరు కూడా గత 5 సంవత్సరాల పాలనా విధ్వంసానికి. నిన్నగాక మొన్న ఏదైతే ఏలేరు రిజర్వాయర్ గురించి నిన్న కాకినాడలో మాట్లాడుతూ ఉన్నాడో నాటి ముఖ్యమంత్రి, నేటు ప్రధాన ప్రతిపక్షం కూడా హోదా లేదు, అటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఏలేరు రిజర్వాయర్ కూడా నాటి 5 సంవత్సరాల పాలన పాపం. అంటే ఇదేదో రాజకీయంగా మేము మాట్లాడట్లా, వాస్తవాలు కూడా ప్రజలు కూడా తెలియజేయవలసిన బాధ్యత అవసరం ఉంది. ఏదైతే నీ 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ని గాలికి వదిలేసి నీ 5 సంవత్సరాల పాలనలో అత్యంత అవసరమైనటువంటిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది, రైతాంగం అనేది అత్యంత కీలకం. విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటువంటి రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయాన్ని, ఇరిగేషన్ని అటకెక్కించినటువంటి నీ పాలన పాపం ఈరోజు మనల్ని కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. వీరవాసనం 18 వీధిలో వినాయక చవితి సందర్భంగా ఉచిత ధ్యాన శిక్షణ, రాయకుదు చిన్నాలతో నిత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ ధ్యాన విశిష్టత, ధ్యానం వల్ల లాభాలు తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. రాయకుదురుకు చెందిన డ్యాన్స్ టీచర్ నార్కెడ్మిల్లి రేవతి ఆధ్వర్యంలో చిన్నాలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తీడ నాగరాజు ఆర్థిక సహకారంతో సమకూర్చిన బహుమతులను కమిటీ వారు చిన్నాలకు అందించి డ్యాన్స్ టీచర్ రేవతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కానూరు పద్మజ, కానూరు రాము, జ్ఞానమిత్రులు వరి విశ్వేశ్వరరావు, మోహన్, ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. వాండ్రంలోని గణపతి ఆలయం వద్ద ప్రదర్శించిన శ్రీ వరసిద్ధి వినాయకుడు ఊరేగింపు నిమజ్జోత్సవం, అఖండ అన్న సంబరాల కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కాపు సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వర్గాలను కలుపుకొని ఒకే కుటుంబంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆలయ కమిటీ యారం రామకృష్ణ, ఆదినారాయణ తదితరులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణం నుంచి స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమిటీ వాళ్ళు కేకండి మాట్లాడితే ఎవరన్నా ఇరవై 29 సంవత్సరాలు బట్టి ఇది 29వ సంవత్సరం కాపు యువత కాపు సేవా సమితిగా రిజిస్టర్డ్ సంఘంగా ఏర్పడి 29 సంవత్సరాలు బట్టి కూడా నిర్విఘ్నంగా ఈ గణేష్ ఉత్సవాన్ని ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గ్రామస్తుల్లో అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ చక్కగా మేమందరం ఒకే కుటుంబంగా ప్రతి చవితికి కూడా వినాయకుని నిలబెట్టుకుని ఒక 5 రోజులు కంటిన్యూస్గా పూజలు నిర్వహించి తర్వాత నిమజ్జనం జరిపి తదుపరి గ్రామస్తులందరం కలిసి సహభక్తి భోజనం చేసుకునేటటువంటి విధానం ఎంతో నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కె సావరం కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరుకు రామకృష్ణ ఆర్థిక సాయంతో తణుకు డిపో వారు ఉచిత బస్ పాస్లు అందించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కొండూరి శ్రీరామచంద్రమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు జేమ్స్, తణుకు డిపో ఉద్యోగులుగా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు దాత చిరుకు రామకృష్ణకు అభినందనలు తెలిపారు. శనివారం పీడీఎస్ బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదోలు మండలంలో విద్యాశ్రమంలోని కృష్ణాసాయి రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో తనిఖీ చేయగా రికార్డులు సరిగా లేని సుమారు 1,18,200 విలువ గల 17 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వాహనాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసి 6A కింద కేసు నమోదు చేశారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమండ్రిలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా 350 మంది వైద్యులుంటే 750 పైగా బెడ్స్ ఉన్నాయని అన్నారు. రోజుకు 1000కి పైగా ఓపీలు వస్తున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీలు ఉంటే 28 ఖాళీగా ఉన్నాయని అన్నారు. ముఖంగా ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా. ఇది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నారు, మీ పరిధిలో మీరు చేస్తున్నారు, పరిమితులకు లోపలి పనిచేస్తున్నారు. మీకు మీ మీ చేస్తున్న పనులు ఇంత స్టాఫ్ లేకుండా అసలు వీల్ చైర్ లేకుండా హాస్పిటల్, స్ట్రెచర్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి, నర్సింగ్ స్టాఫ్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఏ విశ్వాసం కలిగించడం, అవన్నీ ఏవైతే డెఫినెన్సీస్ ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తాం. దానికోసమే రావడం జరిగింది. అయితే పరిమితులకు ఇవాళ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రభుత్వం దగ్గర కూడా అద్భుత రూపం అయితే లేదు, అల్లావుద్దీన్ అద్భుత రూపం అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరి చేసి ఇవన్నీ చేయాలంటే మొన్న నాకు ఆశ్చర్యం వేసింది. 2018లో అనపర్తి ఆసుపత్రిని అప్పట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ చేస్తే 2018లో నబార్డుతో ఫైనాన్షియల్ టైప్ చేసి దానికి ఒక 35 కోట్లు డబ్బులు కూడా ఇస్తే తర్వాత పని జరగలేదు. నవ్వుతూ పలకరించడానికి ఖర్చేం కాదు, ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన పేషెంట్ని నవ్వుతూ పలకరించి మన సమస్యలు ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆర్ అబౌవ్ 50. మీకు కూడా మనసులు కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ వచ్చిన పేషెంట్ని నవ్వుతూ పలకరించడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఓపీ సేవలు వెంటనే అందించే ప్రయత్నం చేయడం, ఓపీ సేవలు అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి శాంపిల్ కలెక్షన్ తీసుకోవాలంటే వెంటనే చేయడం, మళ్ళీ మధ్యాహ్నం అదే డాక్టర్ వాళ్ళను చూసి వాళ్ళ సమస్య చెప్పడం, లేదా ఐపీ చేర్చాలంటే చేర్చడం, ఇవన్నీ ఇటువంటి విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదనే నా ఉద్దేశం. ఎందుకంటే పొద్దున్న చూసి ఓపీ ఒక కల్పించేసి వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల. నేను ఇక్కడ ఒకరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ మళ్ళీ వస్తే వీలైనప్పుడు వస్తున్నారు. ఒక జీజీహెచ్లో అట్లే జరిగింది. లోక్ అదాలత్లో వివిధ కేసులు సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజీయే మార్గమే రాజమార్గం అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్లో గత సంవత్సరంలో 100 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని అన్నారు. జాతీయ పరంగా చేపట్టే లోక్ అదాలత్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మొదటి 2 లోక్ అదాలత్లు చేపట్టి కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. హానరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం చేపట్టిన కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐయాక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్ జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. సిటీ శాసనసభ రాజిరెడ్డి వాసు ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు విద్యాభ్యాస సమయంలో లక్ష్య సాధన దిశగా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. శనివారం శాసనసభ్యులు వాసు స్థానిక నాయకుల అధికారులతో కలిసి లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు విద్య కీలకమని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి దశలోనే పోటీతత్వం పెరిగిందని, ఆ దిశగా డిజిటల్ ఎడ్యుకేషన్ విధానంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా నైపుణ్యాన్ని సాధించాలని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అనునతార నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టి వామపక్ష భావజాలం వైపు ఆకర్షితున్న సీతారాం యేచూరి విద్యార్థి సంఘ జాతీయ అధ్యక్షునిగా పనిచేసి అంచెలంచెలుగా సిపిఎం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారని కొనియాడారు.
కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి అడప సత్యనారాయణ, షేక్ జుల్ఫీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంతమంది కుట్రపూరితంగా దురుద్దేశంగా అసోసియేషన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తూ నిజాలను సభ్యులకు ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనాటి బంగారు మాట, చేసే పని మంచిదైతే చాలు, అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. రస్సెల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.